ఓరుగల్లులో రౌడీ షీటర్స్పై పోలీసులు స్పెషల్ నజర్ పెట్టారు. ఓవైపు తరచూ నేరాలకు పాల్పడే వారిపై కొత్తగా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తూ వారిపై మరింత నిఘా పెంచారు. ఇదే క్రమంలో గత కొన్నేళ్లుగా నేర ప్రవృత్తికి దూరంగా ఉన్న రౌడీ షీట్ ఉండడంతో ఇబ్బంది పడుతున్న కొందరికి కమిషనర్ సన్ప్రీత్ సింగ్ విముక్తి కల్పిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంలో భాగంగా రౌడీ షీటర్స్పై కమిషనర్ సన్ప్రీత్ సింగ్ రివ్యూ చేస్తున్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో రౌడీ షీట్ కేడీలుగా అనుమానితులుగా ఉన్న వారితో పాటు కొత్తగా నేరాలకు పాల్పడుతున్న వారి జాబితాను పరిశీలించారు. ఈ క్రమంలో చాలా ఏళ్ల తర్వాత కమిషనరేట్ పరిధిలో సత్ప్రవర్తనతో జీవితం కొనసాగిస్తున్న రౌడీ షీట్స్ ఉన్న వాళ్లకు విముక్తి కల్పించారు. ఇలా 19 మంది రౌడీ షీట్ నుండి బయటపడ్డారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2014వ సంవత్సరం వరకు 719 మంది రౌడీ షీటర్లున్నారు. గత ఏడాదిలో నేరాలకు పాల్పడుతున్న వారిలో మరో 45 మందిపై కొత్తగా రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. సెంట్రల్ జోన్ పరిధిలో 310 పాత రౌడీ షీటర్లతో పాటు కొత్తగా 21 మంది, ఈస్ట్ జోన్ పరిధిలో 267 మందికి గాను కొత్తగా 8 మంది పైన, అలాగే వెస్ట్ జోన్ పరిధిలో 142 మందితో పాటు కొత్తగా 16 మంది పైన రౌడీ షీట్స్ పెట్టారు. ఇదే క్రమంలో రౌడీజానికి నేరాలకు దూరంగా ఉన్న రౌడీ షీట్స్ ఉండడంతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. వారిపై నిత్యం పోలీస్ నిఘా కొనసాగుతోంది. అలాంటి వాళ్లపై పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లారు. న్యూ ఇయర్ 2026 సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సన్ప్రీత్ సింగ్ పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లతో పాటు కేడీలు, అనుమానితులపై ఉన్న షీట్లను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు పత్రాలను సిపి సన్ప్రీత్ సింగ్ అందించారు. వృద్ధాప్యంతో పాటు సత్ప్రవర్తనతో జీవిస్తున్నట్లు గుర్తించిన 19 మందిలో 5గురు రౌడీ షీటర్లు, 12 మంది అనుమానితులు, కేడీ ఒకరు, డీసీ ఒకరిని సంబంధిత పోలీస్ షీట్ల నుంచి పేర్లను తొలగించారు. భవిష్యత్తులో ఎలాంటి సంఘ వ్యతిరేక, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా వారి వృత్తుల్లో పనిచేసుకోవాలని సిపి సన్ప్రీత్ సింగ్ సూచించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో జీవితం కొనసాగిస్తే రౌడీ షీట్ నుండి పేర్లను తొలగిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పాత రౌడీ సస్పెక్ట్స్ కేడీడీసీ వాళ్ళు ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం వాళ్ళ మీద అది షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో వాళ్ళది ఇప్పుడు యాక్టివిటీ గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే అంతా కూడా అది మంచిగానే ఉంటున్నారు. అంతా కూడా అది లాఫుల్ లైఫ్ అంతా అది వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎలాంటి కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తలేరు. సో అది వాళ్ళది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేసుకొని వాళ్ళది షీట్స్ అందరిది కూడా ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది. సో ఈరోజు దాదాపు 19 మంది ఎట్లా మేము షీట్స్ క్లోజ్ చేసినాము. సో ఇంకా వచ్చే రోజులలో కూడా చూస్తాము ఎవరైనా అది యాక్టివిటీ ఎట్లాంటి మంచిగా ఉంటాయి. సో వాళ్ళది కూడా అది అంతా కూడా వాళ్ళ వర్క్ స్టేటస్ అండ్ వాళ్ళంతా కూడా అనలైజ్ చేసుకొని అవసరమైతే అవి కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. చాలా ఏళ్ల తర్వాత రౌడీ షీట్స్ ను తొలగించిన పోలీసులు సేమ్ టైంలోనే నేరాలకు పాల్పడితే కూడా ఉపేక్షించమని సంకేతాలు ఇస్తున్నారు.